ఈ వీడియో అయితే చాలా అమేజింగ్ అయితే ఉంటది. నేనిక్కడ చూపిస్తాను కూడా. మీకు సౌండ్ తోటి వినిపిస్తే ఇంకా మంచి ఫీల్ అయితే ఉంటది. ఒకసారి చూద్దాం. ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ ఏ సాంగ్ చేయాలో కామెంట్ చేయండి. లేకపోతే లింక్ సెండ్ చేసినా నేను ఆ వీడియో చూసి చేస్తాను. సాంగ్ ఉండొచ్చు, ఏదైనా రీల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కామెంట్ చేయండి. క్లాసు కుర్రోడని ఎవడంటే మనకేంటిరా. వీడియో అయితే చూశారు కదా! చాలా బాగా అయితే ఉంటది. మేబీ నేను మీకు అది మొత్తం వినిపించలేను కానీ, వీలుంటే మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఒకసారి చూసి వచ్చేసేయండి. మీకు ఒక ఐడియా అయితే ఉంటది. పెద్ద కన్‌ఫ్యూజ్ లేకుండా. ఓకేనా? ఓకే. ఫస్టు వీడియో లాస్ట్ వరకు చూడండి. మొత్తం డీటెయిల్‌గా చెప్తాను. ఈ వీడియో కొంచెం పెద్ద ప్రాసెస్ లాగానే ఉంటది. అంటే మీకు కనిపించడానికి సింపుల్‌గా ఉంటది గానీ, చాలా పెద్ద ప్రాసెసే ఇది. కాబట్టి వీలున్నంత వరకు మొత్తం చూడండి. కొంచెం టైం వేస్ట్ అయినా పర్వాలేదు గానీ, అవుట్‌పుట్ అనేది బాగా రావాలి. ఓకే. ఒకసారి ఓపెన్ చేద్దాం. మీరు డెఫినెట్‌లీ ఈ వీడియో మాత్రం ట్రై చేయండి. కొంచెం కొత్త ఫీల్ అయితే ఇస్తది. మీకు కొంచెం బెటర్‌గా కూడా ఉంటది. మర్చిపోకుండా మొత్తం వీడియో చూసి చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. ఇందులో మెయిన్ చెప్పాలి కదా నేను. ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ ఫైల్ ఓపెన్ చేయకండి. ఎవరైనా ఫాంట్ యాడ్ చేసి లేకపోతే ఈ మళ్ళీ ఫాంట్ మిస్సింగ్ వస్తే మీకు చాలా ప్రాబ్లమ్ వస్తది. ఎందుకు ప్రాబ్లమ్ వస్తదంటే ఇందులో 2 ఫాంట్స్ అయితే యూజ్ చేసినా మీరు తెలుగులో అయినా పెట్టుకోవచ్చు, ఇంగ్లీష్‌లో అయినా పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్‌లే కానీ ఏందంటే మిస్సింగ్ వస్తే 1, 2 కాదు చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి మళ్ళీ మీకు ప్రాబ్లమ్ అయితది. ఓకేనా? కాబట్టి మీరు వీలున్నంత వరకు ఫస్టే ఫాంట్ అయితే యాడ్ చేసుకొని మీకు మంచి బెటర్‌గా అయితే ఉంటది. పెద్ద ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఓకేనా? ఫస్ట్ అయితే నేను కెమెరా ఆన్ చేసుకుంటే కొంచెం క్లియర్ కట్‌గా కనిపిస్తది. ఇందులో కావాల్సింది మొత్తం 8 ఫోటోసు. ఒక 5 ఫోటోస్ ఉన్నా సరిపోతది. కానీ 8 ఫోటోస్ ఉంటే చాలా మంచిదిలే కానీ, ఒకటి ఒరిజినల్ ఫోటో కావాలి. ఒకటి పీఎన్‌జీ కావాలి. మాక్సిమం నేను ఒక 6, 7 మంత్స్ నుంచి నేను ఒకటే యూజ్ చేస్తున్నా. ఏం యూజ్ చేస్తున్నా అంటే ఫోటోరూమ్ యాప్. ఫోటోరూమ్ యాప్‌లో నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నా నేను. నాకు బెటర్ కనిపించింది. ఏదైనా బెటర్ క్వాలిటీ పోతే మాత్రం నేను డైరెక్ట్‌గా అయితే అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అనే సైట్ అయితే యూజ్ చేస్తా. అందులో అయితే దీనికంటే ఇంకా చాలా బెటర్‌గా ఉంటది. మనం క్రోమ్‌లో అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అనే ఒక సైట్ అయితే ఉంది. చాలా బెస్ట్ ఉంటది. వీలుంటే అదైనా ట్రై చేయండి. లేకపోతే ఇదైనా ట్రై చేయండి. ఈ యాప్ అయితే నేను ఆల్రెడీ ఇచ్చాను టెలిగ్రామ్‌లో. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అయితే మనం సింపుల్ ఉంటది. ఫస్ట్ అయితే కొన్ని సింపుల్ ఏదో ఉంటది. ఎండింగ్‌లో మాత్రం చెప్తాను ప్రాసెస్ అనేది. ఫస్ట్ అయితే కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి ఈ ఫోటో ప్లేస్‌లో నేను వేరే ఫోటో పెడతా. ఈ ఫోటో పెడుతున్నాను. ఫోటో పెట్టాను. కొంచెం సైజ్ తక్కువ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్‌లో ఉన్న ఫోటో కూడా సేమ్ ఫోటో పెట్టాలి. కానీ పీఎన్‌జీ ఫోటో కాదు. నార్మల్ ఫోటో యాడ్ చేద్దాం. ఇది. ఓకే. యాడ్ చేసినా దీన్ని సైజ్ తక్కువ చేద్దామంటే సైజ్ తక్కువ చేయండి. ఎక్కువ చేద్దామని అనుకుంటే ఎక్కువ చేయండి. నేను ఇలాగే పక్కన పెడుతున్నాను. కొంచెం ఎక్కువ చేస్తాలే. నైస్. ఈ టైల్స్‌ని కొంచెం ఎక్కువ పెట్టుకుంటా. నైస్. బాగా సెట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఒకటి చేద్దాం. ఇప్పుడు ఒకవేళ మీ ఫోటో కలర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంకా ఇది ఎక్కువ పెడదామంటే పెట్టుకోవచ్చు ఇది. అంటే అది బ్యాక్‌గ్రౌండ్ ఉంది గదా! బ్యాక్‌గ్రౌండ్ మనకు మంచి కవర్ కావాలంటే ఇది ఏదైతే షేప్ ఉందో దీని ఒపాసిటీ పెంచుకోవడం గానీ, తగ్గించుకోవడం గానీ అలాంటివి చేయండి. మంచి లుక్ అయితే ఉంటది. ఓకేనా? ఇది నేను మాక్సిమం ఒక 70% పెడుతున్నాను. ఇంకోటి కలర్‌ని బట్టి మీరు చేంజ్ చేసుకోండి. ఇప్పుడు యెల్లో కలర్ కావాలంటే యెల్లో కలర్ పెట్టుకోండి. వేరే కలర్ కావాలంటే వేరే కలర్. ఏదైనా పింక్, రెడ్ ఏదైనా సంథింగ్ బ్లూ కలర్ కానీ. ఓకే. మీ డ్రెస్ కలర్ అది 100% మ్యాచ్ అవ్వాలి. డ్రెస్ కలర్ మ్యాచ్ అవ్వకపోతే మళ్ళీ లుక్ పాడైపోతది కాబట్టి మ్యాచ్ అవ్వాలి. ఓకేనా? ఇప్పుడు ఇదైతే ఇక్కడ చూడండి కలర్ అండ్ ఫీల్‌లోకెళ్ళి ఈ ఫోటోని చేంజ్ చేస్తా. వేరే ఫోటోతోటి. ఏదంటే ఈ ఫోటో చేంజ్ చేస్తున్నా. ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న ఫోటో కూడా సేమ్ ఫోటో పెట్టుకోండి. దీని కలర్ ఎగ్జాంపుల్‌గా లైట్ గ్రీన్ కలర్ పెడదాం. కొంచెం గ్రీనే పెడదాం. ఇలా. ఓకే. మీరు టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ ప్లేస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలాగే ప్రతి ఒక్కటి చేంజ్ చేసుకోండి. తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత చెప్తాను. మీరు ఎక్స్‌పోర్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఎగ్జాంపుల్‌గా 9:16 రేషియో అయితే ఒకటి తీసుకోండి. చెప్తాను. తీసుకున్న తర్వాత ఎక్స్‌పోర్ట్ చేసిన వీడియోని సెలెక్ట్ చేసి దీన్ని రొటేషన్ చేసుకోండి. ఎంత 90 డిగ్రీస్ రొటేషన్ చేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా టైల్స్ ఎఫెక్ట్ తోటి దీన్ని కవర్ చేస్తున్నా. ఓకే. దాని తర్వాత నేను డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో లింక్ ఇస్తాను పేపర్‌ది. పేపర్ కట్స్ వీడియో ఉంటదది. మీకు చాలా యూజ్ అవుతుంది. నేనైతే యాడ్ చేయలేదు. కానీ మీరు యాడ్ చేయండి వీలుంటే మీకు యూజ్ అవుతుందని.
ఓకే. ఓకే. కంపల్సరీ అయితే యాడ్ చేయండి మర్చిపోకుండా. ఓకే. దీన్ని మీరు మీ మీ వీడియోని బట్టి మీరు దీన్ని కట్ చేసుకోవచ్చు పెద్ద కష్టం లేకుండా. ఓకేనా? ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా కొంచెం స్క్రోల్ చేస్తా దీన్ని. ఇక్కడ ఈ గ్రీన్ కలర్ ఎక్కడైతే వస్తదో ఇక్కడ వచ్చి కట్ చేసి ఇక్కడ పెడుతున్నాను. దీన్ని ఇది మొత్తం ఎక్కడైతే ఓకే. దీని తర్వాత ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి గ్రీన్ కలర్ యాడ్ చేస్తా. దీన్ని మొత్తం పెంచుకుంటా. దీని బార్డర్ అండ్ షాడో ఎనేబుల్ చేసి దీని స్పీడ్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకుంటే కొంచెం ఫాస్ట్‌గా వస్తది. ఇక్కడ చూడండి స్టార్టింగ్‌లో ఇలా కనిపించి ఆటోమేటిక్‌గా మనకు ఆ వీడియో అనేది రివీల్ అవుతుంది. ఇలాగే మీరు ఆ వీడియోస్ ఎక్కడైతే మనకు అవుతుందో మీరు దాన్ని బట్టి మీరు మధ్యలో పెట్టుకోవచ్చు అంతే. మీ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నా నేను. వీడియో లింక్ అయితే ఇస్తాను. అది మీరు చూసి యాడ్ చేసుకోండి అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.